కుప్పం నియోజకవర్గం నడింపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడారు. తమిళ్లో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. గంగమ్మ దేవతను దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని బాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ పొంది శాంతిపురం నివాసం నుంచి తుమ్మిది వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. అదిగో చెప్పేశారు. తర్వాత మీరు బ్రతుకుంటే ఇలాంటి వాళ్ళు చాలా మందికి మిమ్మల్ని ఇంప్రెషన్ తీసుకొని లేడీస్ అందరూ మంచిగా అన్ని రంగాల ఆయన ఎంత వయసు అయినా ఆయనే. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, కుప్పంలో పర్యటించిన వేళ భువనేశ్వరి పర్యటించినటువంటి వేళ ఏం చెప్తున్నారు మహిళలు బస్సు ప్రయాణానికి సంబంధించి? సౌమ్య 4 రోజుల పర్యటనలో భాగంగా కుప్పానికి 3 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆమె చెరువులకు ఏదైతే హంద్రీనీవా నుండి చెరువులకు నీరు రావడంతో ఆ పూర్తి అయిన చెరువుల వద్ద జలహారతి నిర్వహించారు. అదేవిధంగా మొదటి రోజు ద్రవిడ యూనివర్సిటీలో విద్యార్థులను అదేవిధంగా పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత రోజు ఏదైతే 2 రోజులుగా ఆమె గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలతో నేరుగా ఆమె వారి ఇళ్లకెళ్లి వారితో మాట్లాడుతున్నారు. వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు 2 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మహిళలతో కలిసి కోలాటం కూడా ఆమె ఆడారు. తర్వాత స్త్రీశక్తి ఏదైతే బస్సులో ప్రయాణిస్తూ మహిళలతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆమెతో ఏదైతే ఫ్రీ బస్సు వల్ల తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో కండక్టరు భువనేశ్వర్ని టికెట్ అడిగి తీసుకున్నారు. ఆమె ఆధార్ కార్డు లేకపోవడంతో ఆమె డబ్బులు చెల్లించి టికెట్ కొనుగోలు చేసిన పరిస్థితి. అయితే ఏదైతే గుర్తింపు ఖచ్చితంగా ఉండాలంటూ ఈ సందర్భంగా కండక్టర్ చెప్పిన దానికి ఆమె నువ్వు చాలా ఖచ్చితంగా రూల్స్ పాటిస్తావే అంటూ ఆమెను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం యొక్క ప్రశాంత వాతావరణం తనకు ఎంతో నచ్చింది. కాలుష్యం లేకుండా ప్రశాంతంగా ఈ ప్రాంతం ఉందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు మీరు పోటీ చేయొచ్చు కదా అంటూ కూడా అడగడం, ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు వారికే ఇక్కడ ఆయనే ఎప్పుడు పోటీ చేస్తాడంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే గత 3 రోజులుగా కొనసాగుతున్న పర్యటనలో ప్రతి చోట ఆమె ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా వారిలో ఒక్కరిగా కలిసిపోతున్నారు. ఒక మహిళ అయితే ఏకంగా నాయుడు గారు ఎలా ఉన్నారు, మీరు మా ఇంటికి వస్తే సార పెట్టి పంపిస్తామంటూ చొరవగా మాట్లాడడం, ఆమె అదే విధంగా వస్తాను ఖచ్చితంగా మీ ఇంట్లో సార తీసుకెళ్తానంటూ కూడా చెప్పడం అందరినీ ఏదైతే ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రతి గ్రామానికి వెళ్ళిన చోట ఎక్కడ సెక్యూరిటీని దగ్గరకు రానివ్వకుండా ఆమె నేరుగా వారి వద్దకు వెళ్లి వారితో వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చెప్తూనే వారికి ముఖ్యంగా మహిళలకు టైలరింగ్ తో పాటు ఇతర ఉపాధి అవకాశాల్లో శిక్షణ కల్పిస్తున్నాము, వాటిని వినియోగించుకోండి అంటూ చెప్తుంది. మరోవైపు ఏదైతే కుప్పంకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏ విధంగా వస్తున్నాయి, ఇందుకోసం చంద్రబాబు నాయుడు ఏ విధంగా కృషి చేస్తున్నాడు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి వస్తుందంటూ వారికి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉండడం వల్ల గతంలో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా నియోజకవర్గానికి వచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం రెగ్యులర్ గా ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఏదైతే భువనేశ్వరి వచ్చి పార్టీ కార్యకర్తలతోనూ అదేవిధంగా ప్రజలతోనూ కలిసి మమేకం అవుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బిజీగా ఉండడం వల్ల ఆయన నియోజకవర్గంలో పట్టించుకోలేదంటూ కొంతకాలంగా గత 5 సంవత్సరాలుగానే అంతకు మునుపు కానీ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శ చేసిన నేపథ్యంలో ఆ లోటు కనిపించనీయకుండా పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే భువనేశ్వరి పూర్తి స్థాయిలో క్రియాశీలక పాత్ర కుప్పం నియోజకవర్గం వరకు చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి చోట ఏదైతే కార్యకర్తలు కానీ అదేవిధంగా ప్రజలు ఏ విధమైన సహాయం అడిగినా వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏదైతే అనారోగ్య బాధితులు ఎవరైనా ఉంటే వారికి సహాయపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు డిఎస్పీ కోచింగ్ సెంటర్ ను కూడా ఏదైతే గతంలో ఏర్పాటు చేశారో అదే విధంగా ఈసారి ఆ కోచింగ్ సెంటర్ రెగ్యులర్ గా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొనసాగుతుందని కూడా
తెలిపారు. ఇదే విధంగా ఏదైతే ద్రవిడ యూనివర్సిటీలో గతంలో జీతాలు రాకుండా ఇబ్బంది పడ్డ వారి పరిస్థితిని సీఎం దృష్టికి వెళ్లి వాటి క్లియరెన్స్ కూడా ఇప్పించారు. అదేవిధంగా కడా ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దీంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ఆమె మాట్లాడారు. ప్రతి చోట నేరుగా అటు పొలాలేకి ఇళ్లలేకి అదేవిధంగా ప్రతి చోటికి ఆమె వెళ్లి వారి సాధక బాధకాలు తెలుసుకోవడమే కాకుండా వారితో కలిసిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు జలహారతి కార్యక్రమం హంద్రీనివా ద్వారా కుప్పానికి నీరు తీసుకురావడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొత్తం నియోజకవర్గంలోనే చెరువులని నిండినాయి. వాటినన్నిటినీ కలిసి కలెదిరుగుతానంటూ కూడా చెప్పుకురావడం విశేషము. ముఖ్యంగా ప్రోటోకాల్కు దూరంగా అదేవిధంగా సెక్యూరిటీకి దూరంగా ఆమె కలిసిపోతుందా. దీంతో పాటు ద్రవిడ యూనివర్సిటీలో జరిగిన ఏదైతే విద్యార్థులతో పాటు అక్కడున్న ఎంటర్ప్రైన్యూర్స్ తో మాట్లాడుతూ ఉత్తేజకరమైన ప్రసంగం కూడా చేశారు. ఏ విధంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేసిన తర్వాత దాని పట్ల యజమాని ఏ విధంగా వ్యవహరించాలి, ఉద్యోగులతో కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఏసీ రూములకు పరిమితం కాకుండా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో బాధ్యతలు తెలుసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న అప్పుడే సక్సెస్ అవుతామని తాను భయంగానే హెరిటేజ్ పరిశ్రమకు బాధ్యతలు స్వీకరించాను. ఆ తర్వాత దాన్ని విజయవంతంగా నడపడానికి కూడా తన భయమే కారణము. దానివల్లనే తాను ముందుకెళ్లాను. క్షేత్రస్థాయిలో అన్ని విషయాలు తెలుసుకోకుండా ఒక లీడర్ గా ఆ సంస్థను ముందుకు తీసుకెళ్తానంటూ కూడా ఆమె ఉత్తేజకరంగా అటు ఏదైతే ఎంటర్ప్రైనర్స్ కు ఒక ప్రోత్సాహం ఇచ్చే విధంగా మాట్లాడారు. దీంతో పాటు అటు రైతుల దగ్గర కూడా వెళ్ళినప్పుడు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రావాలి, ముఖ్యంగా ఇటు హార్టికల్చర్ తో పాటు అగ్రికల్చర్ అధికారులు ఏ విధంగా సేవలు అందించాలన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా వెటర్నరీ విభాగం పూర్తి స్థాయిలో యాక్టివ్ గా పనిచేయాలి. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ఎక్కువగా పాల సేకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పాడి రైతులకు సహాయకరంగా అనేక రకాలుగా రుణాలు ఇచ్చిన నేపథ్యంలో వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలంటూ కూడా ఆమె అధికారులకు సలహా ఇచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఆమె పర్యటన రేపటితో ముగుస్తుంది. 4 రోజుల పర్యటనలో ప్రతి మండలాన్ని టచ్ చేసింది. అదేవిధంగా అందరినీ కలుపుకొని వెళ్తూ ఇటు యువకులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మహిళలకు వద్దకు చొరవగా వెళ్ళింది సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.